సో అది ఆ ఇష్యూ అసలు దేనికోసం అయింది, అసలు ఎందుకు అయింది? అబ్బాయిలందరూ వచ్చేసి ఇక్కడ ట్రాన్స్జెండర్స్ గా హైదరాబాద్ లో బెగ్గింగ్ చేయటము, లేడీస్ గెటప్ వేసుకొని హిజ్రాల ముసుగులో ఉన్న మాఫియా. ఇప్పుడు మగవాళ్ళు కూడా గెటప్ వేసుకుని వెళ్తున్నారంటే డబ్బు మీరు ఎంత సంపాదిస్తారు? ఇంతింత గడ్డాలు ఇంతింత మీసాలు 20 రూపాయలు రేజర్ బ్లేడ్ తీసుకొని గీసేసుకొని సిగ్నల్ దగ్గర డబ్బులు అడుకుంటున్నాం. మేము ఎంత కష్టపడి ఉంటాము ఇలా అవ్వడానికి. అవ్యాస్ అందరికీ నమస్తే, నేను మీ రాజేష్. ఈ రోజు కూడా ఒక గెస్ట్ అయితే వచ్చేసా. సో రోజు కూడా మీకు తెలిసిందే, రీసెంట్ గా స్టార్ట్ చేసింది. ఒక్కొక్క గెస్ట్ ని స్పెషల్ గా తీసుకొస్తున్నప్పుడు ఇప్పుడేమో మన ముందు ఉన్నది ఎవరంటే మా అక్క గారు. సో హైదరాబాద్ ట్రాన్స్జెండర్ హెడ్ అనొచ్చు, అండ్ మంచి ప్యూర్ హార్ట్ ఉన్న వ్యక్తి అనొచ్చు. సో చాలా ఇంటర్వ్యూలు అయితే మేము చేసాం, బట్ ఒక టాపిక్ ఉంటేనే మళ్ళీ ఇంటర్వ్యూలు చేస్తున్నాం. ఈరోజు బెస్ట్ టాపిక్తో మళ్ళీ వచ్చాం. సో ఆ టాపిక్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేసేస్తా, చంద్రముఖి గారు. ఆయక్క నమస్తే. నమస్తే. సో నిజంగా లుక్ అయితే అదిరిపోయింది. సో చూస్తుంటే అక్క ఐఏఎస్ ఆ కెడలో ఉంటుంది అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజులైంది కలిసి. ఇలా అయినా ఈ ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ మళ్ళీ కలుస్తున్నా. ఫస్ట్ అంతే కదా, అందులో రేపు రక్షాబంధన్. ఈ రోజు సూపర్ అక్క. ఎలా ఉంది అక్క లైఫ్? బాగుందమ్మా. అంటే చాలా చాలా తెలిసాయి మాకు కొన్ని విషయాలు. మరి అవన్నీ కన్ఫర్మేషన్ చేసుకుందాం అనుకుంటాను. సో డైరెక్ట్ వెళ్ళిపోదాం. రైట్. అయితే ఇప్పుడు ఏంటంటే మొన్న రీసెంట్ గా పోలీసులు ఒక 42 మెంబర్స్ ని ట్రాన్స్జెండర్ ని అరెస్ట్ చేసి కొట్టడం కూడా జరిగింది. సో అది ఆ ఇష్యూ అసలు దేనికోసం అయింది, అసలు ఎందుకు అయింది? అంటే ఈ ఇష్యూ ఎందుకు అయింది? సెకండ్రాబాద్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు, నార్త్ జోన్. సో ఏం జరుగుతుంది అంటే హైదరాబాద్ లో బీహార్ నుంచి, కోల్కతా నుంచి, మన లైక్ మణిపూర్ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి అబ్బాయిలందరూ వచ్చేసి ఇక్కడ ట్రాన్స్జెండర్స్ గా హైదరాబాద్ లో బెగ్గింగ్ చేయటము, లేడీస్ గెటప్ వేసుకొని, అండ్ అలాగే సిగ్నల్స్ దగ్గర వచ్చే జనాలని పీడించడం, చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మన టాస్క్ ఫోర్స్ ఆఫీస్ వాళ్ళకి ఒక కంప్లైంట్ వెళ్ళింది. సో ఆ కంప్లైంట్ వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే ర్యాండమ్ గా సికింద్రాబాద్ జోన్ లో ఉన్నటువంటి అన్ని సిగ్నల్స్ దగ్గర ఉన్నటువంటి ఈ ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో, ట్రాన్స్జెండర్స్ అని అంటున్నారో వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు. అందరినీ మొత్తం అందరినీ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత చెక్ చేస్తే దాంట్లో బీహార్ కి చెందిన కొంతమంది క్రిమినల్స్ ఉన్నారు. చీరలు కట్టుకొని బెగ్గింగ్ చేస్తున్నారు. అంటే హిజ్రాల ముసుగులో ఉన్న మాఫియా. సో ఈ మాఫియాని అరెస్ట్ చేశారనమాట. సో దీంట్లో ఏమైందంటే మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళందరినీ కూడా పంపించేసి ఎవరైతే కేవలం డబ్బుల కోసము, కేవలం వాళ్ళని ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలి, అండర్ గ్రౌండ్ లో వెళ్ళిపోయి బ్రతకాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళని రిమైండ్ చేయడం జరిగింది అనమాట. సో దీంట్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు హైదరాబాద్ లో ఎంతో మంది హిజ్రా గురువులు కమ్యూనిటీస్ ఉన్నారు. ఎవరో బీహార్ నుంచి వచ్చి నేను కూడా ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, అవునా సరే మా దగ్గర బ్రతుకు అని అంటారు. సో అలా అనడం వల్ల కమ్యూనిటీలో వాళ్ళు కూడా తెలియకుండా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, తెలిసి కూడా కమ్యూనిటీని ఒక తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే దాంట్లో నిజంగా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు అండ్ డూప్లికేట్ ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. డూప్లికేట్ ట్రాన్స్జెండర్స్ కి ఏ శిక్ష అయితే వర్తిస్తుందో రియల్ గా ఉన్న ట్రాన్స్జెండర్స్ కూడా అదే ప్రాబ్లం వచ్చింది. అంటే మంచి వాళ్ళు అక్కడే వెళ్ళిపోయారు, చెడ్డవాళ్ళు అక్కడే వెళ్ళిపోయారు. దీనివల్ల నా సొసైటీకి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, రియల్ హిజ్రాస్ ముసుగులో మగవాళ్ళందరూ డబ్బులు సంపాదించడం కోసమే చీరలు కట్టుకుంటున్నారు. ఇది ఒక మాఫియా లాగా రెడీ అయింది. అంటే ఓపెన్ గా జనరల్ గా ఒకప్పుడు చూసుకుంటే ట్రాన్స్జెండర్ అని చాలా ఇబ్బందిగా ఉండేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు మగవాళ్ళు కూడా గెటప్ వేసుకుని వెళ్తున్నారంటే డబ్బు మీరు ఎంత సంపాదిస్తారు? ఇప్పుడు నేను సంపాదించేది మీరంటే నేను అడుగుతుంది మీకు ఇండివిజువల్. ఇప్పుడు సిగ్నల్ మీద నేను నిల్చుంటున్నాను. నేను సిగ్నల్ మీద పొద్దున 6ంటికి నిల్చున్నాను. సిగ్నల్ మీద కనీసం ఒక 1000 మంది ట్రావెల్ చేస్తారు. మనిషికి 1 రూపీ ఇస్తే తీసుకుంటామా? ఇప్పుడు 2 రూపీలు ఎవరి పర్సులు ఉండట్లేదు. 5 రూపాయలు 10 రూపాయలు మినిమం 2000 సంపాదిస్తారు. కొంతమంది 1000 రూపాయలు సంపాదిస్తారు, కొంతమంది 500 సంపాదించుకుని వెళ్ళిపోతారు. ఎవరు ఓపికను బట్టి అడుక్కోవడం జరుగుతుంది. ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు పెద్దగా ఎవరికి ఇబ్బంది పెట్టి అడుక్కోరు. కానీ ఎవరైతే కేవలం డబ్బుల కోసమే చీర కట్టుకున్నావో వాడు పొద్దున 6ంటికి వెళ్ళి సాయంత్రం 6 వరకు అడుక్కుంటాడు, వాడు 10,000 అడుక్కుంటాడు.
ఎంత అడుక్కుంటాడు? 10,000. 10,000. ఏముంది, ప్రతి బండి దగ్గర 10 రూపాయలు తీసుకుంటాడు, 100 రూపాయలు తీసుకుంటాడు. గూగుల్ పేలు, ఫోన్ పేలు, పేటిఎంలు, ఇంత ఎదిగిపోయింది అనమాట బిగ్ మాఫియా అనేది. అండ్ ఈ మాఫియాని ఎంటర్ చేసేవాళ్ళు కొంతమంది హిజ్రా గురువులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా డబ్బు వస్తుంది కదా. నేను సిగ్నల్ దగ్గర నిల్చోబెడితే నాకు నువ్వు రోజుకి 500 ఇస్తున్నావు, నేను ఎందుకు నిల్చోబెట్టాను నేను సిగ్నల్ దగ్గర? అంటే నువ్వేంటో నాకు అనవసరం, నాకు 500 ఇస్తున్నాయా లేదా? సో కమ్యూనిటీలో కూడా తప్పు చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మొన్న పులి స్టాప్ పడింది అని నేను అనుకుంటున్నాను. డీసీపీ చందన దీప్తి గారు చాలా సీరియస్ గా తీసుకొని డ్రైవ్ కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని మన తెలంగాణలో కూడా రానివ్వకుండా ఎవరి రాష్ట్రాలకు వాళ్ళని పంపించేయటమే మంచిదనే ఉద్దేశం కమ్యూనిటీ కూడా వచ్చింది. ఎందుకంటే వేరే వేరే రాష్ట్రాల్లో వాళ్ళందరూ ఇక్కడికి వస్తే తెలంగాణను ఎవరు కాపాడుకోవాలి, ఎక్కడ పోవాలి? ఇప్పుడు మేము ఎక్కడ పోతాం చెప్పు? ఇలా జరుగుతుంది అనమాట. దీంట్లో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్ళం పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. పెళ్ళాన్ని రెడీ చేసి పంపిస్తుంది అంటే నువ్వు అర్థం చేసుకో, డబ్బుకు బానిస అయిపోయింది అనమాట. సో ఈ డబ్బు ముసుగులో హిజ్రాల పేర్లు చెడగొట్టేస్తున్నారు. పెడుతున్నారు. 15 days దీనిపైన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. రీసెంట్ గా కూడా చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేశారు, నేను వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మా కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మేము మాట్లాడాం. కానీ అప్పుడు సమస్య ఏంటి అంటే హిజ్రా గురువులాగా, అంటే ఇప్పుడు తెలియని వయసులో పెళ్ళయింది, సరే ఓకే నీకు తెలియని వయసులో పెళ్ళయింది, తెలియని వయసులో నీకు పిల్లలు పుట్టారు, ఓకే పిల్లలు పుట్టారు. ఎన్ని తెలియని వయసులో జరిగినప్పుడు నువ్వు సడన్ గా వచ్చి ట్రాన్స్జెండర్ అయిపోయి మాలాంటి ట్రాన్స్జెండర్స్ మీద ఆధిపత్య పోరు చేయకూడదు. అవునా? నేను పెద్ద నేను చెప్పినట్టే వినాలంటే, నువ్వు పెళ్ళాం పిల్లలు ఉన్న ఒక మొగోడివి, నీ రాత బాలేకో నీ తలరాత బాలేకో నువ్వు చీర కట్టుకున్నావు, సరే నీ బతుకు నువ్వు బ్రతుకు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అస్తిత్వాన్ని మేము కోల్పోవట్లు. ఇప్పుడు నాకు పెళ్ళైంది అనుకుంటారు కదా, వాళ్ళు బయటకు వస్తే వాడి పెళ్ళాం పిల్లలు ఉన్నారంటే వీళ్ళకి కూడా పెళ్ళలు అయ్యే ఉంటాయి అనుకుంటారు. సో మా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నేను లాస్ట్ టైం గొడవ చేశాను. సో ఈసారి గొడవ చేయడానికి కారణం ఏంటంటే విత్ ఇన్ ద కమ్యూనిటీ దెర్ ఈస్ అ బిగ్ మాఫియా. ఒక మాఫియా అనేది రన్ అవుతుంది. అందరూ చేయట్లేదు, కొంతమంది చేస్తున్నారు హైదరాబాద్ లో. వాళ్ళందరికీ కూడా మేము చెప్తే వినలేదు, పోలీసులు చెప్తే వింటారు, ప్రభుత్వం చెప్తే వింటారు, పద్ధతిగా వింటారు, విననివ్వండి. అందుకనే మేము మొన్న ఏం జరిగినా కూడా మేము ఇంతవరకు ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే నేను ధర్నా చేసేదాన్ని. ధర్నా ఎందుకు చేయలేదంటే తప్పు మన దగ్గర పెట్టుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. అంటే ఇంతకు ముందు మీరు అనేవాళ్ళు కదా, పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మీకెవరో ఏం చేస్తారు, మీకెందుకు రేప్ చేస్తారు అనే వాళ్ళని మీరే అన్నారు. సో ఇప్పుడు అదే పోలీసులు మీరు పొగుడుతున్నారు. అంటే ఏమైంది ఈ మధ్య కాలంలో పోలీసులకి మీకు ఏమైనా ఒప్పందం కాదమ్మా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక సెన్సిటైజేషన్ అనేది చేస్తాం మనం. ఇప్పుడు నేను వెళ్ళగానే ఓపెన్ గా ఇది నేను కష్టపడ్డందుకు నాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్. చంద్రముఖి నమస్తే, ఎట్లా ఉన్నావు, బాగున్నా, ఏంది పిఎస్కి వచ్చావు అని అడుగుతారు. అరే మేడం వచ్చిండ్రా కూర్చోబెట్టండి అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే, ఏదున్నా నిర్మోహమాటంగా మాట్లాడగలుగుతున్నాను కాబట్టి. నేను తప్పు చేస్తే చట్టం నాకు శిక్ష ఇవ్వాలి, శిక్షించాలి, రెడీ. నా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే సార్ వాళ్ళు తప్పు చేశారు, గో త్రూ లా అని చెప్తాను. తప్పు చేయలేదు అంటే మీరు ఇన్వెస్టిగేషన్ లో చూడండి సార్ అని చెప్తున్నాను. పోలీసుల దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఉంది. ఎవరు మగోడు ఎవరు ట్రాన్స్జెండర్ అనేది పోలీసులు కూడా కనిపెట్టగలుగుతున్నారు. ఇంతింత గడ్డాలు ఇంతింత మీసాలు 20 రూపాయలు రేజర్ బ్లేడ్ తీసుకొని గీసేసుకొని సిగ్నల్ దగ్గర డబ్బులు అడుకుంటున్నాం. మేము ఎంత కష్టపడి ఉంటాము ఇలా అవ్వడానికి. తల్లిదండ్రులకి దూరం అయిపోయాము, ఫ్రెండ్స్కి దూరం అయిపోయాము, చదువుకి దూరం అయిపోయాము, ఆఖరికి ఉండడానికి ఇల్లు కూడా లేని పొజిషన్లో నుంచి ఈరోజు ఈ పొజిషన్స్కి వచ్చాము మేము. అట్లాంటిది ఏం లేదు. 20 రూపాయలు రేజర్ బ్లేడ్ దొరికితే చాలు, చీర దొరికితే చాలు, చీర కట్టుకొని బ్లౌజ్ వేసుకొని గడ్డం గీసేసుకొని సిగ్నల్ దగ్గర మీరు అడుక్కొని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తే ఎవరి మీద పడుతుంది? ప్రజలంతా ట్రాన్స్ కమ్యూనిటీ మీద పడుతుంది. కాబట్టి పోలీసులు కూడా అదే అంటున్నారు, వాళ్ళు మొగోళ్ళే కదా చంద్రముఖి. అవును సార్, అది మీరు వెళ్ళిపోండి. ఇంకా అందులో మీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మాట్లాడదాం. మీ కమ్యూనిటీ వాళ్ళు లేకపోతే మాట్లాడదాం. దీంట్లో ఒక క్లాజ్, ఇది ఓపెన్ గా చెప్తున్నాను, సుప్రీంకోర్టు 2014లో సెల్ఫ్ ఐడెంటిటీ అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు నువ్వు కూడా ట్రాన్స్జెండర్ అని చెప్తే నేను యాక్సెప్ట్ చేయాలి సొసైటీ అని చెప్పింది. కానీ క్రైటీరియా చెప్పలేదు. అమెండ్మెంట్స్ చాలా చేంజ్ అవ్వాలి. సో దానివల్ల ఏమైపోతుందంటే మీసాలు గడ్డాలు పెళ్ళాలు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్న వాళ్ళు కూడా మేము ట్రాన్స్జెండర్స్ అని చెప్తున్నారు, ఓన్లీ బెనిఫిట్స్ కోసం. సో అలాంటి వాళ్ళని కూడా క్లియర్ గవర్నమెంటే చేస్తుంది. ఇప్పుడు మేము చెప్పాము నేను చాలాసార్లు చెప్పాను కమ్యూనిటీకి, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, మన కమ్యూనిటీని మనం ఒక పద్ధతిలో పెట్టుకోవాలంటే ఎవరు వినలా. మనం గాడి తప్పితే ప్రభుత్వం మన గాడిలో పెట్టుద్ది, అట్లా అనుకున్నాను అంతే.
బట్ దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఎస్పెషల్లీ. తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే కేవలం హైదరాబాద్ లోనే ఈ క్రైమ్ నడుస్తుంది. ఎందుకంటే హార్ట్ ఆఫ్ ద సిటీ హైదరాబాద్, బయట నుంచి వచ్చే పబ్లిక్ ఎక్కువ, అన్ని ఎక్కువే, అన్ని ఇక్కడే కాబట్టి ఎవడొచ్చాడు ఎవడిపోయాడు తెలియదు. స్టార్టింగ్ లోనే కొంచెం ఫుల్ స్టాప్ చేస్తున్నారు కాబట్టి తగ్గే అవకాశం. ఇప్పుడు చూడండి సిగ్నల్ దగ్గర అసలు కనపడట్లేదు ఎవరు. ఇంతకు ముందు సిగ్నల్ అడగండి రా మన పరుగు పోతుంది అంటే ఎందుకు అని మాట్లాడుకునేవాళ్ళు. ఈ సిగ్నల్ నాది, ఈ సిగ్నల్ నాది అని కొట్టుకుని చచ్చారు. ఇప్పుడు కొట్టుకోమను, మనం కొట్టుకొని వస్తుంది. ఎప్పుడైనా అంతే. ఇది ఆలస్యం అమృతం విషం అన్నట్టు ఏదైనా చేసే పద్ధతిలో చేస్తే బాగుంటుంది. అది శృతి మించితే మనం ఏం చేయలేం అట్లా. సో మంచిగా మాట్లాడుకున్నాం, చాలా హ్యాపీగా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ప్లెజర్. ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. మనం కలిసేటప్పుడల్లా ఒక బెస్ట్ మూమెంట్ అయితే వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. అదే వరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్.